పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
కాలమున మరణమాయెను, క్రీస్తు మన కొరకు చనిపోయెను. యుద్ధ కాలమున మరణమాయెను. పాపపూర్ణమును తీర్చివేసెను. క్రీస్తు మన కొరకు చనిపోయెను, యుద్ధ కాలమున మరణమాయెను. క్రీస్తు మన కొరకు చనిపోయెను, యుద్ధ కాలమున మరణమాయెను. మనుషులందరి కొరకు పాప క్షమాపణకు సిలువలో బలిగా మారెను, సిలువలో బలిగా మారెను. క్రీస్తు మన కొరకు చనిపోయెను, యుద్ధ కాలమున మరణమాయెను. క్రీస్తు మన కొరకు చనిపోయెను, యుద్ధ కాలమున మరణమాయెను. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి, మీ ఆత్మ చేత మిమ్మల్ని నింపండి. ప్రభా, మీ పాదముల దగ్గరికి వచ్చి వేడుకొంచున్నాం. ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేశారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించి బలపరిచి మీ ఆత్మశక్తిని మాకివ్వమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకున్నాండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుదాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుదాం.
ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు అని, అలాగే ఆయన పాపులను రక్షించటానికి వచ్చాడు అని ఇలాగ మనం దేవుణ్ణి స్తుతించాం. అయితే ఇంకా క్రీస్తు ప్రభు మనకు చేసే పనులు ఏమై ఉన్నాయని ఆలోచన చేస్తే, దేవుడు చేసే పనులు చాలా శ్రేష్టమైనవిగా, మనకు తెలియకుండానే మనకు అనేకమైన మేలులు చేయటానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు అనేది మనకు వాక్యము ద్వారా తెలుస్తుంది. దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు దేవుడు మనకేమై ఉన్నాడు, మనకు ఏం చేస్తున్నాడు అని మనకు తెలుస్తుంది. ఇంతకుముందు ఉత్తరాలు రాసేవాళ్ళు, ఈ ఫోన్లు రాకముందు లెటర్స్ రాసేవాళ్ళు. ఆ లెటర్ రాసినప్పుడు అది మనం చదివితే వాళ్ళు ఎలా ఉన్నారో అంత మనకు తెలిసేది ఉత్తరం ద్వారా. అలాగే ఈ దేవుని వాక్యము ఒక లెటర్ లాంటిది, దేవునిని గూర్చి రాయబడిన ఉత్తరము. ఈ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మన పట్ల ఏమై ఉన్నాడు, మనకు ఏం చేస్తున్నాడు అనేది మనకిక్కడ తెలుస్తుంది. దేవుడు చేసే పనులు కొరింథీ సంఘానికి అపోస్తుడైన పౌలు గారు ఏమని రాస్తున్నాడంటే, 22వ వచనం చూడండి. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇక్కడ చూడండి, క్రీస్తు ప్రభు మనకు చేసే పని ఏమిటంటే అందరూ బ్రతికింపబడుదురు అని అంటున్నాడు. అందరూ బ్రతికింపబడుదురు. ఏమిటి బ్రతికించటము అంటే, మనము ఆత్మీయముగా ఉజ్జీవింపబడటం, ఆత్మీయముగా తిరిగి లేపబడటం. చాలాసార్లు మనము దేవునిలో ఎలాంటి స్థితిలో ఉంటాము అనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, మనం ఆత్మీయంగా ఎలాంటి స్థితిలో ఉన్నామో మనకు తెలుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. మన స్థితి ఏమిటి అనంటే, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే మనం తెలియకుండా చచ్చిన స్థితిలో ఉంటామంట. ఆత్మ సంబంధముగా చచ్చిపోయిన పరిస్థితి. ఈ చచ్చిపోయేటట్లుగా చేసేది ఏమిటంటే, మనలోకి వచ్చిన పాపం, మనలోనికి వచ్చిన లోకం. ఈ పాపము, ఈ లోకము మనలోనికి వచ్చి మన ఆత్మల్ని
చనిపోయేటట్లుగా చేస్తుంది. చనిపోవటం అంటే ఏంటి? చనిపోవటం అంటే దేవునికి దూరం అవటం, దేవునికి మనకు సంబంధం తెగిపోవటం, కనెక్షన్ లేదు అని అర్థం. ఈ కనెక్షన్ లేనప్పుడు మనం చచ్చిన స్థితిలోనికి వెళుతున్నాం. అందుకని ఈ చచ్చిన స్థితిలో ఉన్న ప్రజలను మరలా తిరిగి బ్రతికించాలి అనేది దేవుని ఉద్దేశం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి కనుక చూస్తే, మనం ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం చూస్తే చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముందంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉన్నది. ఇక్కడకు వచ్చేసరికి ఏమైంది అనంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రజలతో మాట్లాడటం ప్రారంభించాడు. అంతకుముందు మలాకీ గ్రంథం కదా, పాత నిబంధనలో ఆఖరి గ్రంథం మలాకీ గ్రంథం, క్రొత్త నిబంధనలో మొదటి గ్రంథం మత్తయి సువార్త. ఈ మలాకీ గ్రంథం టైంకి దేవుడు ప్రజలతో మాట్లాడటం మానేశాడు. ఒక దర్శనము లేదు. దేవుడు మాట్లాడుతున్నాడంటే స్వరము ద్వారా మాట్లాడతాడు. అలాగే కొన్నిసార్లు దర్శనమిచ్చి మాట్లాడతాడు. కొన్నిసార్లు మనం అడిగిన దానికి ఏదైనా ఒక సూచనలు ఇస్తాడు, ఇలాగ జరగబోతుంది అని. లేదా కొన్నిసార్లు దేవుని వాక్యము ద్వారా మాట్లాడతాడు. నువ్వు లేచి పలానా వాక్యం చదువు అని చెబుతాడు. కొన్నిసార్లు నీవు మనస్సులో ఎలాంటి సమస్య ఉందో ఆ సమస్యకు తగ్గ ఆన్సరు దేవుడు తన సేవకుని ద్వారా వాక్యం ద్వారా చెప్పిస్తాడు. అంటే నేను ఈ సమస్యలో ఉన్నాను, ఏం చేయాలి, ఎలా చేయాలా అని అనుకుంటూ ఉంటావు, ఇంకా ఎవరిని అడిగి ఉండవు. కానీ కూర్చొని దేవుని సన్నిధికి వచ్చి వాక్యం ఏంటంటే, వాక్యం వింటుంటేనే ఇదే కదా నా సమస్య, దేవుడు నాతో మాట్లాడాడు కదా అన్నట్లుగా ఉంటుంది. అలాగూ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ మలాకీ గ్రంథంలో ప్రజలు దేవునికి దూరం అయిపోయారు కాబట్టి దేవుని యొక్క స్వరము అలాగే దేవుని దర్శనము లేకుండా పోయింది. ఎంతకాలం అంటే దాదాపు 400 సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడటం మానేశాడు. అందుకనే ఆ కాలాన్ని చీకటి కాలము అని అంటాం. సైలెంట్ పీరియడ్, డార్క్ పీరియడ్ అంటాం. ఎందుకంటే దేవుని స్వరము లేని రోజులు. ప్రభునంతులారా, ఎందుకు దేవుని స్వరము లేదంటే ఆత్మీయముగా చనిపోయినారు. చనిపోయిన వ్యక్తితో మనం మాట్లాడినా వాళ్ళ దగ్గర ఎలా స్పందన ఉండదో, ఆత్మీయంగా ప్రజలు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. అందుకని చనిపోయిన స్థితి. అయితే 400 సంవత్సరాల తర్వాత మరలా ప్రజల్లో ప్రార్థన ప్రారంభమైంది.
దేవుని సన్నిధిలో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. 18వ వచనంలో చూస్తే, మొదటి అధ్యాయం 18వ వచనంలో, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. చూడండి, అంటే మలాకీ గ్రంథం తర్వాత ప్రజల్లో భక్తి తగ్గింది, ప్రార్థన తగ్గింది, దేవుని యందు భయభక్తులు పోయినాయి. అందుకని దేవుడు ప్రజలతో మాట్లాడటం మానేశాడు. ఇప్పుడు 400 సంవత్సరాల తర్వాత మరలా ప్రార్థన చేసే తరము తయారైంది. ప్రార్థన చేసే తరం తయారైంది. ఎవరు వీళ్ళు అనంటే మరియా ప్రార్థన చేస్తూ ఉంది, బహుగా ప్రార్థన చేస్తుంది, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉంది, తన మనసాక్షిని కాపాడుకుంటూ ఉంది, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉంది. యవనస్తురాలే కానీ ఎక్కడ కూడా తొట్టుపడకుండా పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉంది. మంచి ప్రార్థన పర్రాలు. అలాగే అక్కడ యోసేపును గురించి కూడా రాయబడిన మాట ఏమిటంటే, యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. నీతి అనేది ఎలాగొస్తుంది? దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటే, దేవుని మాటలను ఆలకిస్తూ ఉంటే, ఆ వాక్యము ద్వారా మనుషుల్లోనికి నీతి వస్తుంది. దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు మనం నీతిమంతులంగా మారుతాం. అలాగే నీతి అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుని మీద విశ్వాసం ఉంచటం. అన్నిటికీ నా ప్రభు సరిపోయిన దేవుడు, నా ప్రభు నాకు సహాయపడతాడు అని దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అబ్రహాము దేవునిని నమ్మెను అంటే నమ్మాడు, ప్రభు ఏదైనా చేయగలడు. మనం ఈ మధ్య పాడుతున్నాం కదా పాట, ఏదైనా చేయగలవు, నా కథ అంతా మార్చగలవు అని పాడుతున్నాం కదా. కాబట్టి నా ప్రభు నాకు సహాయము చేస్తాడు, ఏదైనా చేయగలడు, నా కథ అంతా మార్చగలడు అని విశ్వసించాడు అబ్రహాము. అందుకనే అబ్రహామును దేవుడు దీవించాడు, పొలాల్లో పంటలను ఆశీర్వదించాడు, పశువులను ఆశీర్వదించాడు. అలాగే 300 మంది సేవకులు ఉన్నారు. సేవకులు అంటే దాసులు. ఆయన పొలంలో పశువులు పనులు చేయటానికి 300 మంది జీతగాళ్ళు ఉన్నారు. అంటే ఎంత పెద్ద వ్యక్తి అయిపోయాడో చూడండి. దేవుని ఆశీర్వాదం. ఆ తర్వాత దేవుడు సంతానాన్ని ఇచ్చాడు, ఆయన సంతానాన్ని దేవుడు బహుగా దీవించాడు. ఇలాగూ అబ్రహాము దేవుని నమ్మాడు, అందువలన అది అతనికి నీతిగా ఎంచబడాను. కాబట్టి నీతి అంటే దేవునిని హృదయమంతటితో నమ్మాలి. ఏదో పైకి నమ్మటం కాదండి, హృదయమంతటితోనూ దేవుని నమ్మాలి. అవసరానికి నమ్మటం కాదు, పూర్తిగా దేవుని మీద నువ్వు ఆధారపడాలి. దేవుని మీద అలాగూ అబ్రహాము ఆధారపడ్డాడు కాబట్టి ఆయన నీతిమంతుడయ్యాడు. అలా తర్వాత నోవహును గురించి కూడా అదే ఉంటుంది. నోవహు తన తరము వారందరిలో నీతిమంతుడయ్యాడు అని ఉంది. ఆదికాండము 7వ అధ్యాయంలో చూస్తే నోవహు నీతిమంతుడు అని అక్కడ కూడా రాయబడి ఉంటుంది. చూడండి 7వ అధ్యాయము 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూడండి, అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు, నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ సీరియల్లోకి, ఆ లైన్లోకి వచ్చాడు
యోసేపు. అందువల్ల యోసేపుని గురించి ఏముంది ఇక్కడ? మొదటి అధ్యాయంలో, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో, అతడు నీతిమంతుడై ఉండెను అని ఉంది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. అంటే యోసేపు అబ్రహాము నేర్చుకున్న నీతిని, నోవహు నేర్చుకున్న నీతిని నేర్చుకున్నాడు. అలాగే వాళ్ళు ఎలాగూ దేవుని మీద ఆధారపడి దేవుని నమ్మారో అలాగూ యోసేపు కూడా నమ్మాడు. కావున ఈ ప్రభువు మాట్లాడటం సైలెంట్గా ఉన్న టైంలో ఇప్పుడు ఈ మరియా ప్రార్థనాపరురాలుగా మారింది. యోసేపు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని నమ్మాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇక వీళ్ళ భక్తిని చూసి దేవుడు ప్రజలతో మాట్లాడటం ప్రారంభించాడు. అంటే పాత నిబంధనలో ఆ సైలెంట్ పీరియడ్లో దేవుడు ప్రజలతో ఎందుకు మాట్లాడలేదంటే వారు చచ్చిన స్థితిలో ఉన్నారు. మరి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడంటే దేవుడు వీరిని బ్రతికిస్తూ ఉన్నాడు. మనం చదివాం కదా, క్రీస్తు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను అనగా మనం ఏదైతే పోగొట్టుకున్నామో, దేవునితో ఎక్కడ డిస్కనెక్ట్ అయ్యామో, ఏ విషయాలలో దేవుని నుండి మనం దూరం అయిపోయి బండబారిపోయి కఠినమైపోయామో ఆ స్థితులను మార్చి దేవుడు మరలా మనల్ని తిరిగి ఉజ్జీవింపజేస్తూ ఉన్నాడు. ప్రభు మనల్ని తిరిగి మరలా బ్రతికిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడాలి అనంటే ప్రార్థన చేసేవారు కావాలి. ప్రభువు మనతో మాట్లాడాలి అనంటే ఆయన మాట వినేవాళ్ళు కావాలి. ఆయన మనకు దగ్గర అవ్వాలి అనంటే ఆయన వాక్యం ప్రకారం నీతిగా ఉండేవాళ్ళు కావాలి. ఇప్పుడు యోసేపు, మరియా వీళ్ళు దేవుని మాట వినేవారుగా ఉన్నారు కాబట్టి మరలా తిరిగి ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలు ఏం రాశాడు? 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుదురో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. కావున ప్రియరా, క్రీస్తు ప్రభు జన్మించాడు అని క్రిస్మస్ దినాన మనం వింటున్నాము. ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటంటే తన వారిని, ఆయన ప్రజలను, తన నామమున ప్రార్థించే వారిని బ్రతికించటానికి ప్రభు వచ్చాడు. ఆమేన్. చూసారా? కాబట్టి ప్రభువు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఆయన మనలను జీవింపజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం బ్రతికించటం అంటే అర్థం ఏంటంటే ఆత్మీయముగా మరలా తిరిగి పురికొల్పబడటము. ఇంతకుముందు ప్రభు మనతో మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు తిరిగి ప్రభు మనతో మాట్లాడతాడు. ఇంతకుముందు ప్రభు మనకు ఏ దర్శనం చూపించేవాడు కాదు, ఇప్పుడు ప్రభు తన దర్శనం ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు దేవుని స్వరం వినలేదు మనం, ఇప్పుడు మనం ఆయన స్వరం వింటున్నాం. సమూయేలు దేవుని స్వరం విన్నాడు, మోషే దేవుని స్వరం విన్నాడు, అబ్రహాము దేవుని స్వరం విన్నాడు, అలాగే ప్రవక్తలు దేవుని స్వరం విన్నారు. అలాగూ దేవుని స్వరం మనం కూడా వినేటట్లుగా చేస్తాడు. కావున మనం దేవుని స్వరం వింటున్నామంటే మరలా తిరిగి బ్రతుకుతున్నాము అని అర్థం. మరలా తిరిగి బ్రతుకుతున్నాం. కొన్ని సమయాల్లో ఎవరన్నా బాగోలేని మనిషి బాగా చనిపోతాడు అని అనుకుంటాం అనుకోను. అంటే వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు బ్రతుకుతారన్న నమ్మకం
ఉండదు. వాళ్ళు ఇక డాక్టర్లు కూడా మేము గ్యారంటీ చెప్పలేము అని అంటారు. తర్వాత వెళ్ళి చూడటానికి వెళ్ళిన వాళ్ళు కూడా అయ్యో ఎలా ఉంటుందో, బ్రతుకుతారో లేదో అన్నట్లుగా బాధపడతాం. సరే, దేవుని దయ వలన ప్రార్థన చేయగా దేవుడు మన ప్రార్థన విని వాళ్ళని బ్రతికించి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు అనుకోండి. వాళ్ళని చూసి మనవాళ్ళు ఏమంటారు? చచ్చి బ్రతికేవయ్యా అని అంటారు. ఏమంటారు? చచ్చి బ్రతికేవంటే చనిపోతావని అనుకున్న వ్యక్తిని దేవుడు బ్రతికించాడు. అలాగే ప్రియులరా, దేవుడు మనల్ని బ్రతికించడం అంటే ఇక నరకానికి పోబోయే ప్రజల్ని దేవుడు కాపాడి పరలోక మార్గంలోనికి తీసుకొని వస్తాడు. అయిపోయిందిరా బాబు మన పని అని అనుకుంటాం చూడు, ఆ టైంలో దేవుడు మనలను బ్రతికిస్తాడు. అందువలన ఇక్కడ మనం పౌలు గారు రాసిన మాట ఏమిటంటే, క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. మనలందరినీ బ్రతికించగలిగిన దేవుడు. బ్రతికించడం అంటే ఇక్కడ ఏంటంటే ఆయన స్వరమును నీకు వినిపిస్తూ ఉన్నాడు. దేవుని స్వరం వింటేనే కదా మనం ఏం చేయాలనేది మనకు అర్థం అవుతుంది. మోషే ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని వచ్చి ఆ ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వచ్చి అరణ్య మార్గంలోకి వెళుతూ ఉన్నప్పుడు మరి ముందు ఒక ఎర్ర సముద్రం ఎదురైంది. లక్షల మంది ప్రజలు మోషే వెనుకున్నారు. మోషే వెళ్ళాడు, ఎర్ర సముద్రం ముందుంది. ఆ టైంలో ఏం చేయాలి ఆయన? ఏం చేయాలో ఆయనకు అర్థం కాదు. సముద్రం ముందుంది, దిగేమో అందరూ సముద్రంలో మునిగిపోతారు, చచ్చిపోతారు. ఏం చేయాలో అర్థం కాక, ప్రభా ఇక్కడ దాకా వచ్చాము, మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పానంటే, దేవుడు చెప్పబట్టే కదా ఆ మాట. ఏ మాట? మోషే నువ్వేలా నాకు మొరపెడుతున్నావు, నీ చేతిలో ఉన్న కర్ర చాపు అని అన్నాడు. అంటే ఏమన్నాడు మోషే? దేవుని స్వరం విన్నాడు. దేవుని స్వరం విన్నాడు. ఏమని? నీ చేతిలో ఉన్న కర్ర చాపు అన్నాడు. వెంటనే చేయి చాపాడు, కర్ర చాపాడు, సముద్రం పాయలైపోయింది. ఆయన స్వరం వినబట్టి వీళ్ళు రక్షించబడ్డారు. అలాగే పిల్లరా, ఎప్పటికప్పుడు మనము దేవుని స్వరం వింటేనే మన పనులు అవుతూ ఉంటాయి. సముద్రం దాటారు. సముద్రం దాటిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెనకాల ఎవరు సైన్యం వస్తుంది? ఫరో సైన్యం వస్తుంది. మరి వీళ్ళు కూడా దాటి వస్తారు, వాళ్ళు వెంటబడతారు. అందుకని వాళ్ళు దాటిన తర్వాత, ప్రభా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. అడిగితే ప్రభు ఏమన్నాడు? నువ్వు వెనక్కి తిరిగి మరలా నీ కర్ర సముద్రం వైపు చాపు అన్నాడు. అప్పటికే ఫరో సైన్యం సముద్రంలో మధ్యలోకి వచ్చేసారు. ఎందుకు? వీళ్ళంట పడతాను, వీళ్ళను పట్టుకోవాలని మధ్యలోకి వచ్చారు. ఒక్కసారి వెనక్కి తిరిగి నీ చేయి చాపు అనగానే, ఆ కర్ర పట్టుకొని చేయి చాపుగానే సముద్రం అయిపోయింది, కలిసిపోయింది. వెంటనే ఆ ఫరో సైన్యం అంతా కొట్టుకుపోయారు. ఏది మన చెట్లు ఆకులు నీళ్ళ మీద పడితే వెళ్ళిపోతాయి చూడండి, అలాగూ ఫరో సైన్యం అంతా కొట్టుకుపోయింది నీళ్ళల్లో, ఎర్ర సముద్రంలో. దేవుని స్వరం విన్నాడు. చూసారా పిల్లరా, ఎప్పటికప్పుడు మన జీవితంలో మన కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని స్వరం వినే అనుభవంలోనికి మనం రావాలి. ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభా? ఈ పరిస్థితుల్లో నా పిల్లలు ఉన్నారు, ఈ పరిస్థితిలో నా కుటుంబం ఉంది, మాకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి ప్రభా, ఈ పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావయ్యా అని నువ్వు దేవుణ్ణి అడిగితే, నీవు చచ్చిన వ్యక్తి అయితే దేవుడు నీతో ఏం మాట్లాడ్డావు, నీకు చేయగలిగిందేం లేదు. నువ్వు బ్రతికిన వ్యక్తి అయితే దేవుడు ఏం చేయాలో నీకు చెబుతాడు. కావున పిల్లరా, ఆత్మీయముగా చచ్చిన స్థితి అనేది దేవుని స్వరము వినలేని స్థితి, దేవుని దర్శనము పొందలేని స్థితి. అందుకనే సంఘములో ఉండి చచ్చిన స్థితిలో ఉండకూడదు. మరి చచ్చిన స్థితిలో ఉండేది ఎవరు అని అంటే,
దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు, కావున నీవు మృతుడవే అని అంటాడు. ప్రకటన గ్రంథం తీయండి. ఈ చచ్చిన స్థితి ఎలాంటిదో చూస్తే, మనం ఎలాంటి పరిస్థితితో చూస్తే దేవుని వాక్యంలో చూడండి, 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అంటే చచ్చిన స్థితి అంటే అర్థం ఏంటంటే పిల్లరా, మారు మనసు పొందినప్పుడేమో ఒక రకంగా ఉంటాము, మారు మనసు పొందిన ప్రారంభ దినాలలో సంతోషంగా ఉంటాము, దేవుని పనిని చేస్తాము, వాక్యం చదువుతాము, క్రమారాధనలకు వెళతాము, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాం. మారు మనసు పొందిన క్రొత్తలో అదొక హుషారు భక్తి, అదొక ఉత్సాహపు భక్తి చేస్తాం. నిదానంగా ఏమవుతుందంటే దేవుని పని పట్ల ఆసక్తి పోతూ ఉంటుంది. మొదటి క్రియలు కొంతకాలానికి ఆగిపోతూ ఉంటాయి. ఆ మొదటి ఉత్సాహం, ఆ మొదటి ప్రార్థన, ఆ మొదట్లో దేవుని వాక్యం చదివినట్లుగా, ఆ మొదట్లో దేవుని పరిచర్య చేసినట్లుగా ఆ ఉత్సాహము, ఆ శ్రద్ధ నిదానంగా తగ్గుతూ ఉంటుంది ఆత్మీయ జీవితంలో. అది దేనిని చూపిస్తుందంటే చచ్చిన స్థితిని చూపిస్తూ ఉన్నది. చివరికి అది ఎలాగ మార్చేస్తుందంటే మనుషుల్ని అసలు దేవుని భయం లేకుండా, ఆదివారమైనా పొలం పనులు చేసుకోవటం, ఆదివారమైనా వ్యాపారాలు చేసుకోవటం, ఆదివారమైనా ఉద్యోగాలకు వెళ్ళటం, ఆదివారమైనా కాలేజీలకు వెళ్ళటం, అసలు దేవుని సన్నిధికి మిగిలిన రోజులకి తేడా లేకుండా అలాగ మార్చేస్తుంది మనస్సు. అది ఏమిటంటే ఆత్మీయముగా చచ్చిన స్థితి. కావున ఇలాగూ నిదానంగా చచ్చిన స్థితిలోనికి మనుషులు వెళతారండి. చచ్చిన స్థితిలోనికి మనుషులు వెళతూ ఉంటారు. తర్వాత వీళ్ళు ఇంకా ఎలాగైపోతారు అనంటే దేవుని సన్నిధిలో ఒక క్రమము లేకుండా పోతుంది. దేవుని సన్నిధిలో ఒక క్రమము ఉండదు. అక్కడ చూస్తే 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. చూసారా? అంటే చచ్చిన స్థితి అంటే ఏమిటంటే అటు లోకములోకి పూర్తిగా వెళ్ళరు, ఇటు దేవునిలో కూడా పూర్తిగా ఉండరు. అది చేస్తారు, ఇది చేస్తారు.
లోకము కావాలి, దేవుడు కావాలి, ప్రార్థన కావాలి, అన్యాచారాలు కావాలి, దేవుని వాక్యము కావాలి, లోక సంబంధమైన స్నేహాలు కావాలి. అన్నీ కలుపుతూ ఉంటారు. చల్లగా ఉండరు, వెచ్చగా ఉండరు, నులివెచ్చగా ఉంటారు. ఇది చచ్చిన స్థితి. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే, ఇలాగ చచ్చిన స్థితిలో ఉన్న వారిని మరలా తిరిగి బ్రతికించటానికి ప్రభు వచ్చాడు. అందుకనే తన వరస్సులోనే ఆయన మిమ్మును బ్రతికించును. దేవుడు మనల్ని బ్రతికించాలి అనేది దేవుని ఉద్దేశం. ఆయన బ్రతికించడం అంటే మరలా తిరిగి దేవుని కొరకు ఆత్మీయముగా మనం మారాలి. మరలా తిరిగి దేవుని శక్తిని మనం పొందుకోవాలి. దేవుని స్వరాన్ని వినటం నేర్చుకోవాలి. దేవుని దర్శనాన్ని పొందుకోవాలి. దేవుని వాగ్దానాలని పొందుకోవాలి. అలాగే దేవుని పరిచర్యను ప్రారంభ దినాల్లో ఎలా చేసామో మరలా తిరిగి అలాగూ చెయ్యాలి. అప్పుడు మరలా నువ్వు బ్రతికించబడుతున్నావని అర్థము. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా? క్రీస్తు ప్రభు అలాగూ మనల్ని బ్రతికించడానికి వచ్చినాడు అన్న సంగతి మనం తెలుసుకుంటున్నాం. అందుకనే ఎఫెసీ 2:1 ఏం చదివాము? మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇంకా ఆయన మనకేం చేస్తున్నాడో చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, అందరూ చెప్పండి ఈ మాట, యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా అండి? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, ఫలానా ఆయన గారు నాకు సహాయం చేశాడు, వాళ్ళ ద్వారా నాకు ఈ ఉద్యోగం వచ్చింది అని అంటారు. అలాగే మరి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఎవరి ద్వారా నువ్వు ఆశీర్వదించబడుతున్నావు? యేసుక్రీస్తు ద్వారా అనేది నువ్వు తెలుసుకోవాలి. ఇంతకుముందు చాలా కఠినమైన పరిస్థితులు, ఆర్థికంగా కూడా చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి అనుకో. ఇప్పుడు నీవు ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు కనికరించి నీ స్థితిని పెంచాడు, ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం ఎవరి ద్వారా వచ్చినట్టు? నీకు యేసుక్రీస్తు ద్వారా వచ్చిందనేది నీకు అర్థం కావాలి. కావున పిల్లరా, నీ వ్యాపారాన్ని దేవుడు దీవించినప్పుడు యేసుక్రీస్తు ద్వారా నా వ్యాపారం దీవించబడింది. నీ చేలో పంటలు క్షేమంగా ఇంటికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ద్వారా నా పంటలు ఇంటికి చేరినాయి అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా వచ్చినాయి అనే గ్రహింపు నీకు ఎప్పుడైతే ఉంటుందో, ఆయన వలననే నీకు సమస్తం వస్తుంది. సమస్తం ఆయన వలనే కలుగుతుంది. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు అని ఉంది కదా. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన ద్వారానే మనకు సమస్తం వస్తుంది. ఇప్పుడు మనమేమయ్యాం? యేసుక్రీస్తు ద్వారా మనం బ్రతికించబడిన తరువాత మనమేమయ్యామంటే, అక్కడ చదవండి,
యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటక. క్రీస్తు ద్వారా మనం ఏమయ్యామంటే దేవుని కుమారులుగా మారాము. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. దేనిగా మారామంటే మనం దేవుని కుమారులము. గనక ఈ క్రిస్మస్ పండుగ దినాన యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు అని చెప్పుకుంటామే. ఆ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనల్ని ఏం చేశాడంటే మనల్ని అందరినీ బ్రతికించి తండ్రికి కుమారులుగా మనల్ని చేశాడు, కుమార్తెలుగా మనల్ని చేశాడు, వారసులుగా మనల్ని చేశాడు. ఆ కుమారులు అని అనిపించుకునే అధికారము దేవుడు మనకిచ్చాడు. అందుకని అక్కడ చదువుతున్నాం, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. తర్వాత ఏం చేశాడు? మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. అంటే అర్థం ఏంటంటే మనలను యేసు ప్రభు తనలో అనగా తన బిడ్డలుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా మనలను ఏర్పరచుకున్నాడు. కావున క్రీస్తు ప్రభు రాకతో మనం బ్రతికించబడ్డాము, మనం ఆశీర్వదించబడ్డాము, మనం ఆయన పిల్లలుగా మారాము. క్రీస్తు ప్రభు మనలను తనలో ఏర్పాటు చేసుకున్నాడు. ఇన్ని అద్భుతాలు జరిగినాయి పిల్లరా. అర్థమవుతుందా? మరి గ్రహించుకుంటున్నావా? కావున ఇవన్నీ కూడా ఎలాగూ జరుగుతున్నాయి అనంటే 4వ వచనం ప్రారంభంలో చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా. చెప్పండి అందరూ, ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ? ఉచితముగా. ఉచితముగా అంటే ఫ్రీగా ఇవన్నీ వస్తున్నాయి, ఉచితముగా వస్తూ ఉన్నాయి. నీవు చేయాల్సింది ఏమిటంటే క్రీస్తును నీ జీవితంలో అంగీకరించాలి. అలాగే ఆయనను యందు మనం నీతిమంతులముగా ఉండాలి. ఎక్కడ దేవునికి మనం దూరం అయిపోయామో వాటిని మనం పరిశీలించుకొని దేవునికి నువ్వు దగ్గరవుతూ ఉండాలి. మలాకీ గ్రంథము తర్వాత 400 సంవత్సరాలు ప్రభు సైలెంట్గా ఉన్నాడు. అది ఒక సైలెంట్ పీరియడ్గా ఉంది. కారణం ఏంటంటే మనుషులు దేవుని యందు భయభక్తులు పోయినాయి. అందుకనే యోసేపు మరియా వాళ్ళు ప్రార్థనలు చేస్తున్న తరం వచ్చింది కాబట్టి మరలా ప్రభు వచ్చి వారిని బ్రతికిస్తూ వచ్చాడు. క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ గ్రహింపును మనం కలిగి ఉంటున్నామా? అందుకనే నీ జీవితంలో ఎప్పుడూ ఆ ప్రార్థనాత్మను నువ్వు కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతిస్తూ, ఎన్నడూ దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు. మనం ఎన్నడూ దేవుని వాక్యానికి మనం దూరం కాకూడదు. భక్తి అనేది 2 రకాలుగా ఉంటుంది. 2 రకాల భక్తి వస్తుంది మనుషుల్లో. ఒకటి, వాళ్ళకి నచ్చిన భక్తి చేసుకుంటూ ఉంటారు. భక్తి కావాలి కానీ వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు, లేకపోతే లేదు. ఆదివారం ఉందనుకోండి, ప్రార్థనకు వెళ్ళాలి, బైబిల్ చదవాలి, దేవుని స్తుతించాలి, అది భక్తి. మరి కొంతమంది ఏం చేస్తారు? వీలైతే వస్తారు, లేకపోతే లేదు. పని ఉంటే పనికి వెళ్తారు, ఖాళీగా ఉంటే దేవుని దగ్గరికి వస్తారు. ఆ రోజు ఏమైనా ప్రోగ్రాం వచ్చిందనుకోండి, ప్రోగ్రాంకి వెళతారు. ఏమీ లేదు అనుకోండి, ఇంట్లోకి వస్తారు. లేదా అనుకోకుండా భోజనం చేసిన తర్వాత మత్తు వచ్చిందనుకోండి, పండుకుంటారు. అంటే ఇదేంటి? వాళ్ళకిష్టమైన భక్తి ఇది. అటు లోకం కావాలి, దేవుడు కావాలనే భక్తి. కానీ ఇలాంటి భక్తి కాదు పిల్లరా. క్రీస్తు మనలను బ్రతికిస్తున్నాడు అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడు చెప్పిన క్రమంలోనికి మనం వెళ్ళాలి.
సూర్యుడికి, ఎవరికి? సూర్యుడికి ప్రభు చెప్పిన పని ఏంటంటే, ఈ సృష్టిని ప్రారంభించాడు. ఎప్పుడు? ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించాడు. చూడండి, ఆ రోజునే దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, సూర్యుడా నువ్వు ఉదయకాలము ఉదయించు, సాయంకాలం హస్తమించు అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఈ భూమిని సృష్టించినప్పుడు చెప్పాడు. ఈ సూర్యుడిని సృష్టించిన మొదటి రోజునే చెప్పాడు. మొదటి రోజున వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగినది ఆ మొదటి రోజే చెప్పాడు. ఇప్పుడు చెప్పి ఎంతకాలం అయింది? కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఇన్ని వేల సంవత్సరాల్లో సూర్యుడు దేవుడు చెప్పినట్లుగానే ఉదయం 6 గంటలకు ఉదయిస్తున్నాడు, సాయంకాలం 6 గంటలకి హస్తమిస్తున్నాడు. దేవుడు చెప్పినట్లే చేస్తుంది. భూమికి ఒకే ఒక మాట చెప్పాడు. అది ఎప్పుడు? సృష్టిని సృష్టించినప్పుడు, భూమి నీ చుట్టూ నువ్వు తిరుగు, అప్పుడే పగలు రాత్రి కలుగుతుంది అని చెప్పాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు భూమి దేవుడు చెప్పిన మాట చేస్తూ ఉంది. అంటే వాళ్ళకిష్టం వచ్చినట్లుగా తిరిగినాయి అనుకవి మనం అసలు ఉండం. ఇక్కడ భూగోళం ఉండదేక. వాటికి ఒకే ఒకసారి చెప్పాడు, అవి క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నాయి. మానవులమైన మనకు కూడా దేవుడు చెబుతున్నాడు, కానీ మనం క్రమం తప్పుతున్నాం. ఒకసారి కాదు, ఎన్నోసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, అయినా కూడా మనం క్రమం తప్పుతున్నాం. ఒక్కసారి చెప్పిన తరువాత భూమి అలాగే చేస్తుంది, సూర్యుడు అలాగే చేస్తున్నాడు. కానీ మానవుడికి ఒకసారి చెప్పిన తర్వాత ఒక్కసారిగా లోబడట్లేదు, అనేక సార్లు తప్పిపోతూ ఉన్నాం మనం. అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను, కానీ వారైతే ఇప్పుడు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, నా మాట వాళ్ళు వింటలేదు. దేవుని మాట వినకపోవటమే మనం చచ్చిన స్థితిలోనికి వెళుతున్నామండి. ఆదివారం ఉంది, ఉదయం ఒక పని చేస్తారు, తర్వాత సాయంకాలం ఇంకొక పనికి వెళతారు. అది నిదానంగా అలవాటు అయిపోయి ఆత్మీయంగా చచ్చిన స్థితిలోకి వెళతారు. ఏంటి దానివల్ల ఉపయోగం? అందుకనే ఇలాంటి వారిని మరలా తిరిగి బ్రతికించటానికి ప్రభువు మన మధ్యకు వచ్చాడు. మరి నువ్వు అర్థం చేసుకుంటున్నావా? గ్రహించుకుంటున్నావా? వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నావా? అందుకనే ఎఫెసీ 1:4 ఏం చదివాం మనం? అక్కడ చదివినట్లయితే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. కావున ప్రభునంపులేరా, మన హృదయాలను మనం పరీక్ష చేసుకొని ఈ చచ్చిన స్థితి ఏమైతే ఉందో వాటన్నిటినీ పరిశీలించుకొని, నాలో నుండి తొలగించండి ప్రభువా, చల్లగానైనను వెచ్చగానైనను ఉండకుండా నులివెచ్చగా ఎక్కడుంటున్నానో నాకు సరిచేయండి, నాకు సహాయము చేయండి ప్రభువా అని పరీక్షించుకుంటూ మన హృదయాలని మనం ఎప్పుడైతే మరి అబ్రహాములాగా దేవుని నమ్ముతామో, నోవహులాగా నీతిమంతులముగా
మరియా ప్రార్థనా పరురాలుగా, యోసేపు నీతిమంతుడిగా ఎలా ఉన్నారో అలాగూ ఆత్మీయ జీవితాన్ని మనం పెంచుకున్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. మరి అలాగ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ, మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి, మీ వాక్యపు వెలుగులో మమ్మలను నడిపించండి ప్రభా. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము అని దేవుణ్ణి మనం అడుగుదామా? మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. అనేక రీతులుగా మమ్మల్ని మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. క్రీస్తు ద్వారా మమ్మలను బ్రతికిస్తున్నారు ప్రభా. అందుకు మీకు వందనాలయ్యా. మీరు మమ్మలను బ్రతికించుచున్న దేవుడు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు అని దేవునితో మనం చెబుదామా? సహోదరుడా, సహోదరి, మనందరము మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రియులను మీరు దర్శించండి, వీరాత్మలతో మీరు ఉండండి. మీ కృప, మీ సన్నిధి, మీ కాపుదల దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు ఆత్మీయముగా బలపరచండి నాయనా. విన్న వాక్యము మా హృదయాల్లో నిలిచి ఫలించినట్లుగా మీరు సహాయము చేయండి. మేము క్రీస్తు ద్వారా బ్రతికించబడిన వారముగా ఉండాలి. అట్టి కృపను మా అందరికీ దయచేసి ఈ వాక్యం మా అందరి హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.